రామగుండం నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి అన్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో శనివారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ను హరీష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఈ ప్రాంత టీఆర్ఎస్డీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ నీలం భిక్షపతి తదితరులు వేళ్ల హరీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న అరాచకపు పాలన చర్మగీతం పాడేందుకు సన్నద్ధులై ఉన్నారని, రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలను మానసికంగా వేధిస్తూ షాపులు, ఇండ్లు కూల్చివేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి, బొబ్బిలి సతీష్, మెరుగు చంద్రమౌళి, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, మహిళా ఉద్యమకారిణి పర్స స్వాతి, యువజన విభాగ అధికార ప్రతినిధి బురుంగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మండిశెట్టి రవీందర్, అల్లి గణేష్, శ్రీహరి, బొట్ల పోషం, నీలం భిక్షాపతి, నడిపల్లి సాయి, ఎండి అతరుద్దీన్, రహ్మాన్, గొర్రె నర్సింగ్, గొర్రె శంకర్, యువరాజ్, నేత ఉదయ్, శ్రీనివాసరావు, బొడ్డపల్లి రాజు, మొబిన్, కొండా సురేష్, పొయ్యిల రవి, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై కొట్లాడుతున్నటువంటి తీరుని ఆకర్షితులై మళ్ళీ పార్టీలోకి వచ్చి మరి మీ అందరితో పాటు సహకారం ఇస్తూ మీకు పార్టీకి పనిచేస్తారని చెప్పేసి తిరిగి రావడం ఒక శుభ సూచకం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్యాయ పరిపాలన పట్ల, అక్రమ పరిపాలన పట్ల ప్రజల్లో విపరీతమైనటువంటి నిరుత్సాహం ఆల్రెడీ ఉంది. దానన్నింటినీ కూడా గమనించి ఇలా ప్రజలు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు మక్కాన్ సింగ్ ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఏదో పెద్ద అత్యధిక మెజారిటీ వచ్చిందని చెప్పి జబ్బలు జరుచుకుంటాడో, ఇలా ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ఓట్లతో కూడా ఆయన్ని ఓడిపోబోతున్నాడు. మేము ఓడగొట్టి చూపిస్తామైనా. ఎందుకంటే బీఆర్ఎస్ సైనికులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బలోపేతంగా ఉంది. కేవలం ఏంటంటే కొన్ని పార్టీలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా కొంత వీక్ అయినప్పటికీ ఇలా మేము బాధ్యతగా పార్టీని భుజాల మీద వేసుకొని ఒక బరువుతో, ఒక బాధ్యతతో మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తున్నాం. అందుకే ప్రజలందరూ కూడా చూస్తున్నారు మా వైపు. ఖచ్చితంగా ఈ పార్టీ మళ్ళీ బలోపేతం అవుతుంది అని చెప్పి ఆకర్షితులై అన్నలాంటి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ పార్టీలోకి రావడం చాలా శుభసూచకం. రానున్న రోజుల్లో అన్న ఒక్కడు మొదలుపెట్టిండు, రానున్న రోజుల్లో వేల మంది తరలివచ్చి మళ్ళీ బీఆర్ఎస్ కండువాలు కప్పుకోవడము, కేటీఆర్ గారి నాయకత్వాన్ని, హరీష్ రావు గారి నాయకత్వాన్ని, కేసీఆర్ సార్ నాయకత్వాన్ని మళ్ళొకసారి బలోపేతం చేసి సార్ని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాం. ఇది తథ్యం, ఇది రాసి పెట్టుకోండి. జై తెలంగాణ, జై తెలంగాణ. యాలార్సిడ్ గారి నాయకత్వం, యాలార్సిడ్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు రామగుండం నియోజకవర్గ కార్పొరేషన్ జనతా పార్టీ సొంత గూటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత 15 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి మేము ఉద్యమంలో పాల్గొన్నాం. తిరిగి పార్టీ పురోగమించుకోవడానికి మేము కృషి చేశాం. కొన్ని అనివార్యాల కారణాల వల్ల మేము పార్టీని బహిష్కరణం కాదు కానీ పార్టీని మా ఇచ్చ మేమే వెళ్ళిపోయే విధంగా గత బీఆర్ఎస్ నాయకులు చేసిన పనికి మేము వెళ్ళిపోవడం జరిగినది. వాళ్ళు ఎవరో కాదు, మన టీం మిత్రులకు అందరికీ తెలుసు. మేము వెళ్ళిపోయిన తక్షణ టీఆర్ఎస్డీ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ తరఫున రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. గత 10 నెలల నుండి నేను ఆ పార్టీ బలోపేతానికి కృషి చేశాను. తిరిగి వాళ్ళ హరీష్ అన్న గారి నాయకత్వంలో మా వంశీ తమ్ముడు, మా జావీద్ అన్న గారి ఆదేశాల అనుసారం తిరిగి మళ్ళీ మా పార్టీలోకి మేము రావడం జరిగింది. ఇక మీదట నుండి మేము 25వ డివిజన్ కానీ ఇప్పుడు పూర్వ 45వ డివిజన్, పూర్వ 33వ డివిజన్, ఇప్పుడు 47, 48, 45 డివిజన్ సుతం అదైనది. 3 డివిజన్లు విచ్ఛిన్నం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నకు మేము వాగ్దానం చేస్తున్నాం. సందర్భంగా నీలం భిక్షపతి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా శుభపరిణామం. ఇదే విధంగా మన టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన మన మిత్రులందరూ తిరిగి మన బీఆర్ఎస్ పార్టీలోకి వేళ్ల హరీష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో
తిరిగి చేరి మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.